హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు పూర్తి సపోర్ట్ని అయితే తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కానిస్టేబుల్ శిక్షణకు 30% అభ్యర్థులు డుమ్మా అని ఒక మెయిన్ హెడ్డింగ్తో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇప్పుడు క్లియర్గా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే కానిస్టేబుల్ శిక్షణకు 30% అభ్యర్థులు డుమ్మా అని ఇక్కడ రాయడం జరిగింది. కానిస్టేబుల్ శిక్షణకు 30% అభ్యర్థులు డుమ్మా కొట్టడం జరిగిందంట. దాదాపు 30% మంది అభ్యర్థులు ఇక్కడ హాజరు కాలేదంట. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నతాధికారులు, అదేవిధంగా కారణాలు అన్వేషిస్తున్నటువంటి పోలీస్ నియామక మండలిని ఇక్కడ మెయిన్ పాయింట్స్గా రాయడం జరిగింది. ఇక్కడ దాదాపు 30% మంది అభ్యర్థులు హాజరు కాలేదు. పోలీస్ నియామక మండలి ఏం చేయాలో అర్థం కాక ఆ కారణాలను అన్వేషిస్తున్నటువంటి నేపథ్యం అయితే కొనసాగుతుంది. ఇక్కడ పోలీస్ నియామక మండలి బోర్డులో దాదాపు 30% మంది అభ్యర్థులు డుమ్మా కొట్టడం జరిగింది కానిస్టేబుల్ శిక్షణకు. ఒకసారి మనం ఇక్కడ పూర్తి వివరాలు చూసినట్లయితే, తెలంగాణ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారికి పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభమైంది. అయితే తొలి రోజు భారీగా శిక్షణార్థులు హాజరు కాకపోవడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. తొలి రోజు సుమారు 2833 మంది హాజరు కాలేదంట ఫ్రెండ్స్ ఇక్కడ. దీంతో కారణాల అన్వేషణతో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. దాదాపు 2833 మంది హాజరు కాలేదంటే ఇది పెద్ద సంఖ్యనే ఫ్రెండ్స్. ఇంతమంది హాజరు కాలేదంట. కానిస్టేబుల్ శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా 13,957 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో తొలి దశలో 9,338 మంది శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెటాలియన్లు, పీటీసీలు, సిటీసీలు వంటి తదితర 28 కేంద్రాలు శిక్షణను ప్రారంభించారు. అయితే శిక్షణ తొలి రోజు 6,500 మంది మాత్రమే ఇక్కడ హాజరయ్యారంట. హైదరాబాద్, అమర్పేట పోలీస్ శిక్షణ కళాశాలలో 650 మందికి గాను 483 మంది హాజరయ్యారంట ఫ్రెండ్స్. అంబర్పేటలో మేడ్చల్ పీటీసీలో చూస్తుంటే 509 మందికి గాను 442 మంది హాజరయ్యారంట. కరీంనగర్ పీటీసీలో 1000 మందికి గాను 675 మంది హాజరయ్యారంట. ఇక్కడ కరీంనగర్లో చాలా తక్కువ మంది ఇక్కడ హాజరయ్యారు. వరంగల్ శిక్షణ కేంద్రాల్లో 250 మందికి గాను 201 మందికి మాత్రమే హాజరని ఇక్కడ రాయడం జరిగింది. దాదాపు అన్ని కేంద్రాల్లో ఏ ఒక్క చోట పూర్తి అటెండెన్స్ కనిపించలేదని ఇక్కడ రాయడం జరిగింది. చాలామంది అభ్యర్థులు ఇక్కడ హాజరు కాలేదు కానిస్టేబుల్ శిక్షణకు. మొత్తంగా సుమారు 30% మంది హాజరు కావాలంటే అధికారులు వెల్లడించారని ఇక్కడ రాయడం జరిగింది. దీంతో కారణాలు అన్వేషించడంపై ఉన్నతాధికారులు దృష్టి సాధించారని ఇక్కడ రాయడం జరిగింది. ఎంపికైన వారిలో పలువురు ఇతర ఉద్యోగాలకు సాధించడం ఇందుకు ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది ఫ్రెండ్స్. చాలామంది అభ్యర్థులు ఇక్కడ హాజరు కాకపోవడానికి ప్రధాన కారణం చూస్తున్నట్లయితే ఇతర ఉద్యోగాలు సాధించడం వల్లనే ఇక్కడ కానిస్టేబుల్ శిక్షణకు 30% మంది అభ్యర్థులు డుమ్మా కొట్టడం అని కారణం ఇదే అని ఇక్కడ రాయడం జరిగింది. రాష్ట్రంలో ఇటీవల వెలువడినటువంటి గురుకుల ఉపాధ్యాయులు కానీ స్టాఫ్ నర్సుల పోస్టులు దక్కించుకునేందుకు పలువురు శిక్షణకు ఇక్కడ గైహాజరైనట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఇతర ఉద్యోగాలు అంటే గురుకుల ఉపాధ్యాయులు కానీ స్టాఫ్ నర్సుల పోస్టులు కానీ ఇలా చాలా ఇతర ఉద్యోగాల వలన కానిస్టేబుల్ శిక్షణకు గైహాజరైనట్లుగా ఇక్కడ అంచనా వేస్తున్నారని రాయడం జరిగింది. హాజరు కాని అభ్యర్థులు మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులు ఎక్కువ ఉన్నారంట ఫ్రెండ్స్. ఇక్కడ హాజరు కాని వారిలో మహిళా అభ్యర్థులు ఇక్కడ ఎక్కువ ఉన్నారని రాయడం జరిగింది. మరోవైపు కేసులు ఉన్న కారణంగా కొందరు శిక్షణకు హాజరు కాలేదని సమాచారం. మరోవైపు కొందరు కేసుల కారణంగా పోలీస్ కేసులు ఉంటాయి కదా, వాళ్ళ మీద ఏదైనా కేసులు ఉన్నట్లయితే ఇందుకు కూడా దానికి కూడా కారణమని ఇక్కడ రాయడం జరిగింది. దీనిపై ఎలా ముందుకెళ్ళాలన్నా దానిపై పరిశీలిస్తున్నామని పోలీస్ నియామక మండలి ఆలోచనలో పడిందని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే బ్యాక్లాగ్ పోస్టులు పెరిగే అవకాశం అనేది ఇక్కడ మనకు ఒక సబ్హెడ్డింగ్గా పెట్టి మరింత సమాచారం అయితే రాయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలిలో 4,965 సివిలు, 4,423 ఏఆర్, 100 ఎస్ఆర్ సిపిఎల్, 5,010 టీసీఎస్పీ, 222 ఐటీఎన్సీ, 121 పీటీఓ కానిస్టేబుల్ భర్తీకి 2022 నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం అన్ని విభాగాలు కలిపి 14,880 మందికి ఎంపిక చేయాలి. కానీ నియామక ప్రక్రియలో తగినంత మంది అర్హత సాధించలేకపోయారు. దీంతో 13,953 మంది మాత్రమే
ఎంపిక చేశారు. దీంతో 928 పోస్టులు బ్యాక్లాగ్ కింద మిగిలిపోయాయి ఫ్రెండ్స్. దాదాపు 14,780 మంది ఎంపిక చేయాలి, కానీ 13,950 మందిని ఎంపిక చేశారంట. వీటిలో 928 పోస్టులు బ్యాక్లాగ్ కింద మిగిలిపోయి, ఇక ఇప్పుడు శిక్షణకు పెద్ద సంఖ్యలో హాజరు కాకపోవడంతో బ్యాక్లాగ్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, అంటే ఇక్కడ ఒక 928 మంది ఇక్కడ ఎంపిక చేయలేదు. వాటితో పాటు ఇక్కడ దాదాపు ఒక 2,833 మంది ఇక్కడ హాజరు కాలేదు. అంటే దాదాపు 3,700 పైగా ఉద్యోగాలు ఇక్కడ బ్యాక్లాగ్ పడే అవకాశం ఉంది. కాబట్టి వీటిని ఏం చేయాలో అర్థం కాని స్థితిలో పోలీస్ నియామక మండలి అయితే ఉంది. వీటిని ఎలా ఏం చేయాలి వీటిని అనే స్థితిలో అయితే వాళ్ళు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఎలా ముందుకెళ్లాలని వాళ్ళైతే పరిశీలిస్తున్నారు. పోలీస్ నియామక మండలి ఆలోచనలు అయితే ఉన్నారని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కానిస్టేబుల్ శిక్షణకు 30% అభ్యర్థులు డుమ్మా అని ఒక మెయిన్ హెడ్డింగ్తో రాసినటువంటి ఆంధ్రప్రభలో న్యూస్ పేపర్లో రాసినటువంటి న్యూస్ ఆర్టికల్ అనమాట. చాలామంది అభ్యర్థులు ఇక్కడ ఆ కానిస్టేబుల్ శిక్షణకు హాజరు కాలేదు. ఈ యొక్క హాజరు కానట్లయితే ఈ మిగిలిపోయిన పోస్టులన్నీ బ్యాక్లాగ్ పోస్టుల కిందగా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నటువంటి పోలీస్ నియామక మండలిని ఇక్కడ మనకు క్లియర్గా రాయడం జరిగింది. ఇక కానిస్టేబుల్ శిక్షణకు వెళ్ళకపోవడానికి ముఖ్య కారణం ఇతర ఉద్యోగాలు సాధించడం వల్లనే అని ఇక్కడ ప్రధాన కారణంగా తెలుస్తుంది. దాదాపు గురుకుల సంబంధించిన పోస్టులు కూడా ఫలితాలు కూడా విడుదల చేయడం జరిగింది. స్టాఫ్ నర్సులు కూడా భర్తీ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పోస్టులకు వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళు నిర్ణయించుకుంటారు. కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడ హాజరు కాకపోవడం జరిగింది. వీరిలో యొక్క హాజరు కాకున్నటువంటి అభ్యర్థులు ఎక్కువగా మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులు ఎక్కువ ఉన్నారని కూడా క్లియర్గా ఇక్కడ రాయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు చూసినట్లయితే ఇంకా మరికొన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. అకాడమీ అంబర్పేటలో పోలీస్ శిక్షణస్తులు ప్రజలతో స్నేహంగా, నేరస్తులతో కఠినంగా ఉండాలని డీజీపీని ఇక్కడ మనకు మెయిన్ హెడ్డింగ్తో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్కు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శిక్షణా కేంద్రంలో 685 మంది మహిళా కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణకు గురువారం డీజీపీ రవిగుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు విధుల్లో ప్రజలతో స్నేహపూరితంగా, నేరస్తులతో కఠినంగా వ్యవహరించాలన్నారు. ఆయన అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్తో మాట్లాడుతూ అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడికి గురువు కాకుండా శిక్షణ పూర్తి చేసుకోవాలని సూచించారని ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా చూస్తుంటే మనకు క్రమశిక్షణతో ట్రైనింగ్ పూర్తి చేయాలని కొత్త పోలీసులకు అడిషనల్ డీజీపీ పాఠాలని మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. క్రమశిక్షణతో ట్రైనింగ్ పూర్తి చేయాలని కొత్త పోలీసులకు అడిషనల్ డీజీపీ పాఠాలని రాయడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే మనకు ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రజలతో స్నేహంగా, నేరస్తుతో కఠినంగా ఉండాలని మనకు కానిస్టేబుల్ ట్రైనీ కేడెట్లతో డీజీపీ రవిగుప్తా అని మనకి ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ వృత్తి ఉన్నతమైనది అని మనకు ఇక్కడ ఒక ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. వెలుగు న్యూస్ పేపర్లో పోలీస్ వృత్తి ఉన్నతమైనది, నిరంతరం ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని రామగుండం పోలీస్ కమిషనరేట్ ఎం శ్రీనివాసులు అన్నారని మనకి ఇక్కడ క్లియర్గా వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. కానిస్టేబుల్కు ట్రైనింగ్ ప్రారంభం అని మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. పోలీసు ఉద్యోగం సాధించడం ఒక గొప్ప అనుభూతినిస్తుందని సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్దే అన్నారని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎంపికైన అభ్యర్థులకు ఇచ్చే 9 నెలల శిక్షణ గురువారం నల్గొండ మండలం అన్నెపర్తి 12వ బెటాలియన్లో కమాండెంట్ ఎన్వి సత్య శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారని ఇక్కడ రాయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ విజయవంతంగా పూర్తి చేయాలని, మారుతున్న సమాజం నేరాలను బట్టి పోలీసులు అప్డేట్ కావాలని సూచించారని ఇక్కడ క్లియర్గా మనకు కానిస్టేబుల్ ట్రైనింగ్ ప్రారంభమని మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే కానిస్టేబుల్కు ట్రైనింగ్ షురూ ప్రారంభోత్సవంలో పాల్గొన్నటువంటి డీజీపీ రవిగుప్తా అని మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది వెలుగు న్యూస్ పేపర్లో. కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్కు పోలీస్ అకాడమీలో గురువారం నుంచి ట్రైనింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 608 మంది కానిస్టేబుల్ కేడెట్లకు 9 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. అకాడమీలో నిర్వహించినటువంటి ట్రైనింగ్ ప్రారంభోత్సవంలో డీజీపీ రవిగుప్తా సహా అకాడమీ అధికారులు పాల్గొన్నారని మనకి ఇక్కడ టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ సంబంధించి
ఒక న్యూస్ ఆర్టికల్ మనకు ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తుంటే నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. నేరాల అదుపునకు కఠినంగా వ్యవహరించాలని కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభోత్సవంలో డీజీపీ రవి గుప్తా అని మనకు ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇక్కడ ఇమేజ్ క్లిప్ కూడా ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు. రాజేంద్ర నగర్లో తెలంగాణ పోలీస్ అకాడమీలో పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభం సందర్భంగా నూతన అభ్యర్థులతో డీజీపీ రవి గుప్తా ఇతర పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి ఇమేజ్ సంబంధించినటువంటి క్లిప్ కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ట్రైనింగ్, అదేవిధంగా దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ముఖ్యంగా అయితే ఇక్కడ ఎక్కువ మంది అభ్యర్థులు అయితే టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ అయితే వెళ్ళలేదు. వారు ఇతర ఉద్యోగాలు సాధించడం వలన గురుకుల ఉపాధ్యాయులు కానీ స్టాఫ్ నర్సుల పోస్టులు కానీ ఇలాంటి ఇతర ఉద్యోగాలు సాధించడం వలన వాళ్ళు చాలామంది అభ్యర్థులు అయితే టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ అయితే శిక్షణకి అయితే వెళ్ళలేదు. ఆ యొక్క పోస్టులన్నీ బ్యాక్లాగ్ కిందకి పోస్టులు పోయే అవకాశం ఉందని ఇక్కడ దీనిపై ఎలా ముందుకు వెళ్ళాలని పోలీస్ నియామక మండలి ఆలోచనలో ఉన్నట్లుగా మనైతే తెలుస్తున్నట్టుగా క్లియర్గా రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన అప్డేట్స్. మరిన్ని వివరాలు మరిన్ని అప్డేట్స్ కోసం డైలీ మన ఛానల్ వచ్చేసి వాచ్ చేస్తుండండి, రెగ్యులర్గా మన ఛానల్ వచ్చేసి ఫాలో అవుతుండండి. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.